Hello students. బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ రైల్వే లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్. మనం ఎల్టీఎక్స్ క్లాసెస్లో లైఫ్ టైం వ్యాలిడిటీతో వీటన్నిటికీ కూడా కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తున్నాం. వీఆర్ ఆఫరింగ్ ఆల్ దీస్ కోర్సెస్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో వాట్ విల్ యూ గెట్ ఇన్ దిస్ కోర్స్? ఫ్రమ్ బేసిక్స్, ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్. బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకుంటే ప్రతి ఒక్క చాప్టర్ క్వాంట్ తీసుకున్నారనుకోండి, ఒక్క పర్సెంటేజెస్లోనే 15 hours ఆఫ్ కంటెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మీకు 200 MCQsని బేసిక్స్తో మొదలుపెట్టి డిఫికల్ట్ లెవెల్ వరకు, లో, మీడియం, డిఫికల్ట్ అని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసి ఒక 200 MCQs మొత్తం సాల్వ్ చేసి మీకు కంటెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా మీకు రికార్డెడ్ మోడ్లో ఇస్తున్నాం. ఎందుకు రికార్డెడ్ మోడ్లో ఇస్తున్నామంటే ఇట్ గివ్స్ అస్ అన్ ఆపర్చునిటీ టు గివ్ యూ మోర్ అండ్ మోర్ కంటెంట్. చాలా డీటెయిల్డ్గా, చాలా ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేసి మీకు ఇవ్వడానికి మాకు ఇది ఒక ఆస్కారం కల్పిస్తుంది. ఒక సింపుల్ టాపిక్లోనే మీకు 200 క్వశ్చన్స్ అంటే మొత్తం అంతా అన్ని సబ్జెక్ట్స్, అన్ని టాపిక్స్ తీసుకుంటే మీకు 1000-2000+ MCQs అనేవి, క్వశ్చన్స్ అనేవి ఇక్కడే మీకు యాప్లోనే సాల్వ్ చేయబడి ఇవ్వబడతాయి, క్వాంట్లోనే. మళ్ళీ అలాగే రీజనింగ్, అలాగే మళ్ళీ ఇంగ్లీష్ మీకు శ్యామ్ సార్, మీకు డైలీ వొకాబులరీ చెప్తున్న ఫ్యాకల్టీ, ఆయనే చెప్తారు, డీటెయిల్డ్గా చెప్తారు. బేసిక్స్ నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ వరకు వస్తారు. ఇంకా అవసరమైతే నేను కూడా మీకు మెయిన్స్, IBPS లేదా SBIPO మెయిన్స్ లెవెల్కి ఏమైనా అవసరమైనప్పుడు నా అవసరం పడితే నేను కూడా సీన్లోకి, రంగంలోకి వస్తాను. సో ఇంత డీటెయిల్డ్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఫీజు వచ్చేసి బ్యాంక్కి కేవలం 5,000 రూపీస్ మాత్రమే. మీరు అనుకోవచ్చు డౌట్ క్లియరెన్స్ ఎలా సార్ అని. సో డౌట్ క్లియరెన్స్ కోసం వీక్లీ వన్స్ ఎప్పుడైనా మీకు డౌట్స్ ఉంటే ఎవ్రీ వీక్ సాటర్డే రోజు మనం డౌట్ క్లియరెన్స్ సెషన్స్ పెట్టుకుందాం. సో ఆ రోజు మీకు 3 ఫ్యాకల్టీ మెంబర్స్ అందుబాటులోకి వస్తారు. ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ప్లస్ మీకు క్విజెస్, మీరు జాయిన్ అయిన తర్వాత మీకు టాపిక్ వైజ్ క్విజెస్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ కవర్డ్. ఎస్ఎస్సి తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఏంటంటే, మీరు ఓన్లీ ఎస్ఎస్సి తీసుకుంటే 7,000 రూపీస్ ఫీజు ఉంటుందమ్మా. సో బ్యాంక్కి ఎలా వస్తాయి, ఎస్ఎస్సికి మీకు ఎక్స్ట్రా ప్యూర్ మ్యాథ్స్, అలాగే జనరల్ స్టడీస్ అవన్నీ కూడా యాడ్ అవుతాయి. సో రైల్వే తీసుకుంటే మీకు 5,000 రూపీస్ ఉంటుంది. సో రైల్వే వాళ్ళకి ఇంగ్లీష్ అవసరం లేదు కాబట్టి ఇంగ్లీష్ తీసేసి రిమైనింగ్ అంతా కూడా వాళ్ళ సిలబస్ ప్రకారం వస్తుంది. లేదా 3 కలిపి తీసుకుంటాము, బ్యాంకు, ఎస్ఎస్సి, రైల్వే 3 కలిపి తీసుకుంటే మీకు 10,000 రూపీస్ ఫీజు. అగైన్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు కంప్లీట్ యాక్సెస్ అనేది ఉంటుంది. సో నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే, ఈ నెంబర్కి కాల్ చేయండి, ప్రత్యూష మేడంతో మీరు మాట్లాడి మీరు డెమోస్ చూడండి, కంటెంట్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారని చూడండి. మీకు నచ్చినట్లయితే మాత్రమే జాయిన్ అవ్వండి. జాయిన్ ఓన్లీ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, అదర్వైజ్ డోంట్ జాయిన్. నేనే చెప్తున్నాను కదా, జాయిన్ అవ్వద్దు. మీకు నచ్చాలి, ఫ్యాకల్టీ నచ్చాలి, చెప్పే విధానం నచ్చాలి, అప్పుడు మాత్రమే మీరు జాయిన్ అవ్వండి. సో మ్యామ్తో అయితే ముందు మాట్లాడి డెమో అనేది చూడండి. షీ విల్ గివ్ యూ యాక్సెస్. ఒక 1-2 hours మీరు డెమో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, ఎలాంటి కంటెంట్ ఇస్తారు, ఏం చేస్తారని. సరేనా? దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. టేక్ కేర్. ఎడిటోరియల్ ప్రారంభిద్దామా? ఎస్, వాచ్ ద గ్యాప్ అనే టైటిల్తో ఎడిటోరియల్ అనేది ఇవాళ వస్తుంది. అసలు ఏంటి ఆ గ్యాప్, ఏం చూసుకోవాలి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, వైడనింగ్ ట్రేడ్ డెఫిసిట్ పుట్స్ మోర్ ప్రెషర్ ఆన్ ద రూపీ అండ్ స్పర్స్ గ్రోత్ రిటార్డింగ్ ఇన్ఫ్లేషన్. ట్రేడ్ డెఫిసిట్ అనేది వైడన్ అయిపోవడం, ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరిగిపోవడం వల్ల రూపీ మీద ప్రెషర్ పెరుగుతుంది మరియు రిటార్డ్ అంటే తగ్గించడం, గ్రోత్ని ఇంపాక్ట్ చేసే ఇన్ఫ్లేషన్ని పెరిగేలా చేస్తుంది. స్పర్ అంటే పెరిగేలా చేయడం, ఎంకరేజ్ అనే మీనింగ్ వస్తుందన్నమాట. అసలు ఈ ట్రేడ్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? ట్రేడ్ డెఫిసిట్ పెరిగితే రూపీ మీద ప్రెషర్ పెరగడం ఏంటి, దీనివల్ల ఇన్ఫ్లేషన్ పెరగడం ఏంటి, వీటన్నింటికి ఉన్న లింక్ ఏంటి తెలుసుకుందామా? ఎస్, తెలుసుకోవాలి అంటే మీకు కావాలి కొన్ని బేసిక్స్ అనేవి మీకు కావాలి. సో ఆ బేసిక్స్ తెలియాలి అంటే యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఏ డాక్యుమెంట్ కాల్డ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఈ డాక్యుమెంట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం?
ఇండియన్ ఎకనామిక్ సర్వే నుంచి తీసుకున్నాం. ఇది ఎవరు ఇచ్చింది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్. వాట్ ఈజ్ దిస్ అబౌట్? దీంట్లో ఏం రాశారు? ఆల్ మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే అర్థం ఏంటి? చాలా నేర్చుకోవాలి మనం ఈరోజు. ఒక్కసారి ఫండాస్లోకి వెళ్ళిపోదాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ దాంట్లోనే మొత్తం మీనింగ్ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ఇండియా. చూడండి జాగ్రత్తగా. దిస్ ఈజ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఇండియాకి రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి ప్రతిరోజు కూడా చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఐ విల్ లిస్ట్ అవుట్ సమ్ ట్రాన్సాక్షన్స్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. లెట్స్ అజ్యూమ్ ఇండియా నుంచి ఒక రైతు అమెరికాకి మ్యాంగోస్ని ఎక్స్పోర్ట్ చేశాడు. దీన్ని ఏమంటాం మనం? ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్. ఓకే, ఇంకొకడు యుఎస్ నుంచి ఇండియాకి ఐఫోన్ని ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఇది ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్. ఓకే, యునైటెడ్ కింగ్డమ్కి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ ఇండియాలో ఇన్వెస్ట్ చేశాడు. ఓకే, ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. అమెరికాకి చెందిన ఇంకొక ఇన్వెస్టర్ ఇండియాలో సొంతంగా బిజినెస్ పెట్టాడు, లేదా ఇండియన్ బిజినెస్లో పెట్టుబడి పెట్టాడు. చాలా ఎక్కువ, అంటే 10% పైన పెట్టుబడి పెట్టారు. అది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఇండియన్ పేరెంట్ అమెరికాలో ఉన్న కొడుక్కి డబ్బులు పంపించాడు. ట్రాన్స్ఫర్స్ అంటాం దాన్ని. దుబాయ్లో ఉన్న కొడుకు ఇండియాలో ఉన్న పేరెంట్స్కి డబ్బులు పంపించాడు. దాన్ని కూడా ట్రాన్స్ఫర్స్ అనే అంటాం. ఇలా మనకి డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆర్ యూ గెటింగ్ ఇట్? వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఇట్ మీన్స్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ఎ కంట్రీ అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి మన ఇండియాకి జరుగుతున్న డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ యొక్క రికార్డ్నే మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని అంటాం. మరి ఈ రికార్డ్ని ఎవరు మెయింటైన్ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తుంది. మరి ఎలా మెయింటైన్ చేస్తుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ డీటెయిల్స్ని ఎలా మెయింటైన్ చేస్తుంది అంటే, ఎప్పుడైనా సరే ఒకటే చూస్తుంది, ఇండియా నుంచి మనీ అనేది బయటికి వెళ్తోంది అనుకోండి, అది నెగిటివ్ ట్రాన్సాక్షన్ కింద రికార్డ్ చేస్తారు. ఇఫ్ ద మనీ ఈజ్ కమింగ్ టు ఇండియా, దెన్ ఇట్ ఈస్ రికార్డెడ్ యాజ్ ఎ పాజిటివ్ ట్రాన్సాక్షన్. మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్స్పోర్ట్స్ తీసుకోండి. మ్యాంగోస్ని మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మ్యాంగోస్ ఎక్స్పోర్ట్ అయ్యాయి, విచ్ మీన్స్ మనీ ఈజ్ కమింగ్ ఇన్. మనీ లోపలికి వస్తుంది, అంతే కదా. మనం విదేశాల్లో ఒక విదేశానికి మ్యాంగోస్ పంపించినప్పుడు వారు ఆ డబ్బులు పే చేయాలి కదా, సో మనీ లోపలికి వస్తుంది. సో ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్ అనేది పాజిటివ్. ఇంపోర్ట్స్ చేసావు, ఐఫోన్ నువ్వు కొన్నావు, ఐఫోన్ ఇండియాకి వచ్చింది అంటే డబ్బులు బయటికి వెళ్ళాయి, నువ్వు డబ్బులు ఇస్తేనే కదా ఐఫోన్ ఇస్తాడు. సో ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్ ఏమో నెగిటివ్. ఓకే, ఎఫ్పిఐ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఒక ఫారినర్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. మరి పెట్టుబడి పెట్టాడంటే డబ్బులు పెట్టినట్టేగా లోపల, సో డబ్బులు లోపలికి వచ్చాయి, పాజిటివ్ ట్రాన్సాక్షన్. ఎఫ్డిఐ ఇండియాకి వచ్చి ఏదైనా డిఫెన్స్లోనో దేంట్లోనో 10% పైన పెట్టుబడి పెట్టాడు, అప్పుడు పాజిటివ్ ట్రాన్సాక్షన్. చూడండి, ఒక కంపెనీలో పెట్టే పెట్టుబడి లెస్ దాన్ 10% అయితే దాన్ని ఎఫ్పిఐ కింద కన్సిడర్ చేస్తాము, మోర్ దాన్ 10% అయితే ఎఫ్డిఐ కింద కన్సిడర్ చేస్తాం. గుర్తుపెట్టుకోవాలి, అంటే 10% ఆర్ అబవ్ ఉంటే ఎఫ్డిఐ, 10% లోపు ఉంటే ఎఫ్పిఐ. ఓకేనా? ఇందులో లిస్టెడ్ కంపెనీ అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలో ఎవరైనా సరే మోర్ దాన్ 10% ఇన్వెస్ట్ చేస్తే ఎఫ్డిఐ అంటాము, లెస్ దాన్ 10% అయితే ఎఫ్పిఐ అంటాం. స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాని కంపెనీలో, స్టాక్ మార్కెట్లో ఇంకా లిస్ట్ కాని కంపెనీలో అయితే ఎఫ్డిఐ అని డైరెక్ట్గా అనేస్తారనమాట. ఇది డిఫరెన్స్ మీకు. ఇలా ఇవి నేను కొన్ని మెన్షన్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇండియా నుంచి పేరెంట్ స్టూడెంట్కి డబ్బులు బయటికి పంపించాడు అనుకోండి, బయటికి వెళ్తుందిగా. సో ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ చూడండి, బయటికి పంపించింది నెగిటివ్, మనీ లోపలికి వెళ్ళింది, బయటికి వెళ్ళింది. అలాగే దుబాయ్లో పనిచేసేవాడు ఇండియన్ పేరెంట్స్కి మనీ పంపించాడు, మనీ లోపలికి వస్తుంది, పాజిటివ్. సో ఇలా ఇంకా చాలా ఉన్నాయి. ఇలా ఈ ఒక కంట్రీకి రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా రికార్డ్ అవుతుంది. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిట్లో కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. ఈ ప్లస్లు మైనస్లు అన్నీ తేల్చేయగా వచ్చే బ్యాలెన్సే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. అంటే బయటికి వెళ్ళేది ఎక్కువగా ఉండి లోపలికి వచ్చేవి తక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి డెఫిసిట్ అవుతుంది, నెగిటివ్ అయిపోతుంది. అంటే బయటికి వెళ్ళేవి ఎక్కువ ఉన్నాయి, లోపలికి వచ్చేవి తక్కువ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ అవుతుంది.
అలా కాకుండా లోపలికి వచ్చే పేమెంట్స్ ఎక్కువ ఉండి బయటికి వెళ్ళే పేమెంట్స్ తక్కువ ఉన్నాయనుకోండి, దెన్ వీ విల్ హ్యావ్ పాజిటివ్ బ్యాలెన్స్ అనమాట. అర్థమైందా? సార్ మీకు డౌట్ రావచ్చు, సార్ మరి బయటికి వెళ్ళేవి ఎక్కువగా ఉండి లోపలికి వచ్చేవి తక్కువ ఉంటే నెగిటివ్ అవుతుంది కదా అంటే, మరి అప్పుడు ఆ నెగిటివ్ని మనం ఎలా పోడ్చాలి అంటే, దానికోసమే ఆర్బీఐ ఏం చేస్తుంది, రిజర్వ్స్ మెయింటైన్ చేస్తుంది. ఆర్బీఐ ఇట్ మెయింటైన్స్ రిజర్వ్స్. సో రిజర్వ్స్ అనేవి మెయింటైన్ చేస్తుంది అనమాట. అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది, డాలర్స్ రూపంలో మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడైనా షార్టేజ్ వచ్చినప్పుడు ఆర్బీఐ ఆ రిజర్వ్స్ నుంచి బయటికి తీయడం అనేది జరుగుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ యొక్క బ్రాడ్ కాన్సెప్ట్. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఉన్న కాంపోనెంట్స్ని మనం 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. చూడండి ఒకసారి. ఒకటి కరెంట్ అకౌంట్ కింద, రెండవది క్యాపిటల్ అకౌంట్ అని చెప్పి 2 కేటగిరీస్, ప్రధానంగా 2 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేస్తాం. అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి, ఇవాళ మీరు ఎడిటోరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మీకు కరెంట్ అకౌంట్ గురించి దాంట్లో మెన్షన్ చేశారు, క్యాపిటల్ అకౌంట్లో కూడా కొన్ని ట్రాన్సాక్షన్ గురించి మెన్షన్ చేశారు. మీరు సింపుల్గా అర్థం చేసుకుంటే కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా టెంపరరీ, ఓకే, ఇమీడియట్గా సెటిల్ అయిపోయేవి, అవి కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఒక వస్తువుని ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాడు ఇమీడియట్గా మనీ సెటిల్ చేస్తాడు, అంతే కదా. మీరు ఎక్స్పోర్ట్ చేయగానే మనీ సెటిల్ చేస్తాడు, ట్రాన్సాక్షన్ ఓవర్. సో టెంపరరీ ట్రాన్సాక్షన్ అది. మళ్ళీ ఇంకోసారి పంపిస్తావు, ఇమీడియట్గా సెటిల్ చేసుకుంటావు. ఇంపోర్ట్ చేసావు అనుకో, అప్పుడు కూడా అంతే, వస్తువు ఇంపోర్ట్ చేసుకున్నావు, నువ్వు మనీ ఇచ్చేసావు, సెటిల్డ్, ట్రాన్సాక్షన్ సెటిల్ అయిపోయింది. అలాగే సర్వీసెస్ అంటే అర్థం ఏంటి మనకి, ఇవన్నీ వస్తువులు. ఇక్కడ మర్చెండైజ్ ట్రేడ్ బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటి, మర్చెండైజ్ అంటే గుడ్స్ అనమాట, వస్తువుల యొక్క ఎక్స్పోర్ట్స్, వస్తువుల యొక్క ఇంపోర్ట్స్. అలాగే మనకి సర్వీసెస్ ఉంటాయి. సర్వీస్ అంటే సాఫ్ట్వేర్ సర్వీసెస్, అకౌంటెన్సీ సర్వీసెస్, ఇలాంటివి. అంటే అమెరికాలోనే ఏదైనా కంపెనీకి ఇండియాలోనే సాఫ్ట్వేర్ కంపెనీ వర్క్ చేస్తుంది అనుకోండి, వీఆర్ నాట్ ఎక్స్పోర్టింగ్ ఎనీ ప్రొడక్ట్, బట్ వీఆర్ ఎక్స్పోర్టింగ్ సర్వీసెస్. వాళ్ళ పని ఇక్కడ చేస్తున్నాం, అలాగనమాట. సో సర్వీసెస్ కూడా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండి ఇంపోర్ట్స్ తక్కువ ఉంటే ప్లస్ అవుతుంది, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉండి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటే మైనస్ అవుతుంది. బట్ ఇమీడియట్గా నువ్వు సర్వీస్ ఇచ్చేస్తావు, మనీ తీసుకుంటావు, సెటిల్ అయిపోయింది. అలాగే ట్రాన్స్ఫర్స్ అని రాసాం. ట్రాన్స్ఫర్స్ అంటే అర్థం ఏంటి, దుబాయ్లో ఎవడన్నా మన ఇండియన్ పని చేస్తున్నాడు, సో వాడు వచ్చి ఇండియాకి పంపించి వాళ్ళ పేరెంట్స్కి డబ్బులు పంపించాడు, దీన్ని రెమిటెన్సెస్ అంటాం. వి కాల్ ఇట్ రెమిటెన్సెస్. రెమిటెన్స్ అంటే అర్థం ఏంటి, పేరెంట్స్కి మనీ పంపించడం, ఇలాంటివి అనమాట. సో ఇది ఇమీడియట్గా అయిపోయింది, సెటిల్డ్. అలాగే పేరెంట్స్ అమెరికాలో చదువుతున్న కొడుకు డబ్బులు పంపించారు, ఇమీడియట్గా అయిపోయింది, సెటిల్డ్. అందుకే ఇవన్నీ కరెంట్ అకౌంట్. లాస్ట్లో ఇన్కమ్ అని రాశారు. ఇన్కమ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ చాలా ఐటమ్స్ చెప్పేస్తాను మీకు. ఇప్పుడు ఫారెన్లో ఉన్న ఏదైనా కంపెనీ ఇండియాలో బిజినెస్ పెట్టింది, ఫారెన్ కంపెనీ ఇండియాలో బిజినెస్ పెట్టింది, ఈ బిజినెస్ పైన ప్రాఫిట్ వచ్చింది. ఈ ప్రాఫిట్ ఏదైతే ఉందో వాళ్ళ దేశానికి పంపించేసుకుంటారు, దాన్ని ఇన్కమ్ అంటాం. వాళ్ళ దేశానికి పంపిస్తుందంటే మన దేశం నుంచి బయటకు వెళ్తుంది కాబట్టి నెగిటివ్ అవుతుంది. అలాగే ఇండియన్ ఎవరో ఫారెన్లో బిజినెస్ పెట్టారు, అక్కడ వచ్చిన ప్రాఫిట్ని ఇండియాకి తీసుకొచ్చాడు, అది పాజిటివ్ అవుతుంది. అగైన్ ఇమీడియట్గా సెటిల్ అయిపోతుంది. సెటిల్ అయిపోవడం అర్థమైంది కదా, మనీ ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట. సో ఇది షార్ట్ టర్మ్, ఇవన్నీ ఎప్పటికప్పుడు తేల్చేసేవన్నమాట. ఇలాంటి వాటిని మనం కరెంట్ అకౌంట్లో రాస్తాం. సో కరెంట్ అకౌంట్లో ఉన్నవన్నీ కూడా ఇదే కేటగిరీ. కరెంట్ అకౌంట్లో రెండింటి కింద డివైడ్ చేశారు, చూసారా. మర్చెండైజ్ ట్రేడ్ బ్యాలెన్స్ అన్నారు, దీంట్లో ఓన్లీ గుడ్స్ ఉంటాయి, గుడ్స్ యొక్క ఎక్స్పోర్ట్స్, గుడ్స్ యొక్క ఇంపోర్ట్స్. రెండో కేటగిరీ ఇన్విజిబుల్స్, ఇవి కనిపించవు మనకి. గుడ్స్ అనుకోండి, వస్తువులు కనిపిస్తాయి, ఇన్ని టీవీలలో ఇన్ని ఫ్రిడ్జ్లలో కనిపిస్తూ ఉంటాయి. ఇన్విజిబుల్స్ అనేవి థింగ్స్ విచ్ ఆర్ నాట్ సీన్ బట్ దే ఆర్ ఇంపార్టెంట్, లైక్ సర్వీసెస్ కనిపించవు కానీ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, ఇంపోర్ట్స్ ఉంటాయి. ట్రాన్స్ఫర్స్, మనీ అనేది మనకి ఫిజికల్గా కనిపిస్తుందా, మనీ ట్రాన్స్ఫర్స్. అలాగే ఇన్కమ్ మీకు చెప్పాను, బిజినెస్ మీద వచ్చే ప్రాఫిట్. కానీ మనం లోన్ తీసుకున్నాం అనుకోండి, వరల్డ్ బ్యాంక్ దగ్గర మనం లోన్ తీసుకుంటే దాని మీద వడ్డీ కట్టాలిగా, ఆ వడ్డీ అనేది కూడా ఇన్కమ్ కిందకి వెళ్తుంది. అయితే మనకి కాదు, వరల్డ్ బ్యాంక్ ఇన్కమ్ బయటికి వెళ్తుంది కాబట్టి మైనస్. అలాగే ఇండియన్ బ్యాంక్ ఏదైనా ప్రైవేట్ బయట దేశంలో ఉన్న బయట కంట్రీల్లో ఉన్న కంపెనీస్కి లోన్లు ఇచ్చాయనుకోండి, వాళ్ళు వడ్డీ కడతారు, ఆ వడ్డీ ఇండియన్ బ్యాంక్స్కి ఇన్కమ్. సో మనీ లోపలికి వస్తుంది, దట్ విల్ బి పాజిటివ్. సో ప్రతి దాంట్లో కూడా బయటికి వెళ్తే నెగిటివ్, లోపలికి వస్తే పాజిటివ్, అది గుర్తుపెట్టుకుంటారు. కనిపిస్తే గుడ్స్, మర్చెండైజ్, కనిపించినవన్నీ కూడా ఇన్విజిబుల్స్. అండ్ ఓవరాల్గా కరెంట్ అకౌంట్లో ఉన్నవన్నీ ఏంటి, టెంపరీ ట్రాన్సాక్షన్స్, ఇమీడియట్ సెటిల్మెంట్ ఉండేవి. అలా సెకండ్ ట్రాన్సాక్షన్ వచ్చి క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ అన్నీ కూడా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. ఫారినర్ ఎవడన్నా భారతదేశంలో ఒక 100 కోట్లు పెట్టి బిజినెస్ పెట్టాడు. 100 కోట్లు పెట్టే బిజినెస్ ఒక రోజులో తేలిపోయేది కాదు, లాంగ్ టర్మ్ వ్యూతో కొన్ని సంవత్సరాల పాటు నడుస్తుంది. ఈ లాంగ్ టర్మ్ మైండ్ సెట్తో వచ్చేవన్నీ కూడా క్యాపిటల్ అకౌంట్లోకి వస్తాయి. అలాగే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, మన స్టాక్ మార్కెట్లోనూ మన బాండ్ మార్కెట్లోనూ పెట్టుబడులు పెట్టాడు.
ఇదంతా ఇవాళ పెట్టి రేపు తీసేయడానికి కాదు, తీయాలంటే తీసేయచ్చు, కానీ పెట్టేది ఎప్పుడు కూడా రేపు పొద్దున్న అది గ్రో అవ్వాలి అనే ఉద్దేశంతో చేస్తారు. అలాగే లోన్లు, మన దేశం వేరే వాళ్ళ దగ్గర లోన్లు తీసుకున్న, విదేశాల వాళ్ళు మన దేశం దగ్గర లోన్లు తీసుకున్న, అవి కూడా ఒక లాంగ్ టర్మ్ మైండ్ సెట్తో వస్తాయి. ఈ లాంగ్ టర్మ్ మైండ్ సెట్తో ఉన్నవన్నీ కూడా క్యాపిటల్ అకౌంట్లోకి వెళ్తాయి, షార్ట్ టర్మ్తో వచ్చేవన్నీ కూడా కరెంట్ అకౌంట్లోకి వెళ్తాయి. ఇది మన కథ. ఇప్పుడు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనే పదం మీకు కనిపిస్తుంది. డెఫిసిట్ అనే పదం మీనింగ్ ఏంటి మీకు అర్థం చేసుకోండి ఒకసారి. మీరు ఒక్కొక్కటి చూడండి. మర్చెండైజ్ ట్రేడ్ బ్యాలెన్స్ అన్నాడా, ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ అనేవి లెట్స్ సే 100 రూపాయలు అనుకోండి, ఇంపోర్ట్స్ ఏమో 80 రూపాయలు అనుకోండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ప్లస్ కదా, ఇంపోర్ట్స్ మైనస్, సో ఓవరాల్గా ఏమైంది +20. అప్పుడు ఏమంటాం, ట్రేడ్ బ్యాలెన్స్ పాజిటివ్ అంటాం. ట్రేడ్ బ్యాలెన్స్ ఏమంటాం, పాజిటివ్ అంటాం. అలా కాకుండా రివర్స్ వేసుకోండి. ఎక్స్పోర్ట్స్ ఏమో 80 అనుకోండి ప్లస్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఏమో 100 అనుకోండి నెగిటివ్. ఇప్పుడు ఏమైంది, ట్రేడ్ బ్యాలెన్స్ -20 అయింది. ట్రేడ్ బ్యాలెన్స్ ఏమైంది -20. మీకు అర్థమైంది, రివర్స్ అయింది ట్రెండ్. ట్రేడ్ బ్యాలెన్స్ ఇప్పుడు ట్రేడ్ డెఫిసిట్ వచ్చింది అంటారు, మర్చెంటైజ్ ట్రేడ్ డెఫిసిట్ వచ్చింది అంటారు. ఓకేనా. ఇప్పుడు ఇవి ప్లస్ ఇవి కలిపి ఓవరాల్గా ప్లస్లు మైనస్లు అన్నీ నెగిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమంటారు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. కరెంట్ అకౌంట్ ఓవరాల్గా ప్లస్లు తక్కువ ఉన్నాయి, మైనస్లు ఎక్కువ ఉన్నాయి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. అంత వేయిగా పాజిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అంటారు. అంటే మీరు చదువుతాం ఇవన్నీ కూడా. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే క్యాడ్ ఇలాగా, సర్ప్లస్ అంటే క్యాష్, ఈ రకంగా రాయడం అనేది జరుగుతుంది. డెఫిసిట్ సర్ప్లస్ అర్థమైందా. ప్లస్లు మైనస్లు అన్నీ తేల్చేయాలి, తేల్చేయగా ప్లస్లు ఎక్కువ ఉంటే సర్ప్లస్, మైనస్లు ఎక్కువ ఉంటే డెఫిసిట్. ఓన్లీ ఇక్కడ వరకే చూస్తే ట్రేడ్ డెఫిసిట్, ట్రేడ్ సర్ప్లస్, ఇదంతా కలిపి చూస్తే కరెంట్ అకౌంట్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ సర్ప్లస్. ఓన్లీ ఇన్విజిబుల్స్ చూస్తే ఇన్విజిబుల్స్లో డెఫిసిట్, ఇన్విజిబుల్స్లో సర్ప్లస్, ఇలా మనం చూస్తాం అన్నమాట. ఇప్పుడు ఎడిటోరియల్లోకి వద్దాం. ఈ పదాలన్నీ ఉపయోగిస్తాం, సో మీరు ఇమీడియట్గా అర్థం చేసుకోవాలి. అఫీషియల్ డేటా ఆన్ ఇండియాస్ మర్చెండైజ్ ట్రేడ్. మర్చెండైజ్ ట్రేడ్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు చెప్పేస్తారు మీరే. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్. ఫర్ ఏప్రిల్ మంత్కి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ డేటా వచ్చింది. ఇట్ గివ్స్ రీజన్ ఫర్ చియర్ ఎట్ ద ఫస్ట్ గ్లాన్స్. చూడగానే మనకి ఆనందాన్ని కలిగించే డేటా కనిపిస్తోంది. ఎమర్జింగ్ for a record export performance during the just concluded financial year, outward shipments for the month rose 24.2% from a year earlier, with electronics and chemicals showing healthy expansion, while petroleum products more than doubled. Okay, ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎమర్జింగ్ ఫ్రమ్ ఏ రికార్డ్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ డ్యూరింగ్ ది జస్ట్ కన్క్లూడెడ్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే మార్చి నెలతో కన్క్లూడ్ అయిన ఫైనాన్షియల్ ఇయర్లో రికార్డ్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ మనం చూపించాం. ఎక్స్పోర్ట్స్ బాగా గ్రో అయ్యాయి. ఇప్పుడు మార్చ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఏప్రిల్ వచ్చింది. మరి ఏప్రిల్లో అవుట్వర్డ్ షిప్మెంట్స్ అంటే ఎక్స్పోర్ట్స్ అనేవి ఏమయ్యాయి, 24.2% పెరిగాయి సంవత్సరం క్రితంతో పోల్చుకుంటే. అంటే ఏప్రిల్ 2021తో పోల్చుకుంటే ఎక్స్పోర్ట్స్ ఏమయ్యాయమ్మా, 24.2% పెరిగాయి. వాటిల్లో ఏవి బాగున్నాయి, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్ షోయింగ్ హెల్దీ ఎక్స్పాన్షన్. ఈ రెండు కూడా బాగా ఎక్స్పాండ్ అయ్యాయి, బాగా గ్రో అయ్యాయి. వైల్ పెట్రోలియం ప్రొడక్ట్స్ మోర్ దాన్ డబుల్డ్. పెట్రోలియం ప్రొడక్ట్స్ యొక్క ఎక్స్పాన్షన్ కూడా బాగా పెరిగింది, ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగాయి. ఇది చూడగానే మీలో చాలామందికి డౌట్స్ వచ్చేస్తాయి. సార్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేయడం ఏంటి సార్, మన దేశంలో ఉండదు కదా సార్, మనం ఎలాగ ఎక్స్పోర్ట్ చేస్తాం సార్, మనకే సరిపోవట్లేదు, మనం ఎలా ఎక్స్పోర్ట్ చేస్తామని డౌట్లు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, అక్కడ ఏం రాశారు, పెట్రోలియం ప్రొడక్ట్ అని రాశారు. క్రూడ్ ఆయిల్ అంటే అర్థం ఏంటి, ముడి చమురు. క్రూడ్ ఆయిల్ని ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది. క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేస్తాం. ఈ క్రూడ్ ఆయిల్ రిఫైనరీస్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏం చేస్తుంది, ఇట్ హ్యాస్ ఇండియాస్ లార్జెస్ట్ రిఫైనరీ, క్రూడ్ ఆయిల్ రిఫైనరీ. హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇవి రిలయన్స్ వీటన్నిటిలో కూడా ఏం చేస్తారు, క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసి దాని నుంచి పెట్రోలు, డీజిల్, కిరోసిన్ ఇవన్నీ వచ్చేలాగా చేస్తారు. సో ఇండియా చాలా ఎక్కువగా క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇంపోర్ట్ చేసి ఇండియన్ రిఫైనరీస్లో పెట్రోలు, డీజిల్, కిరోసిన్ లాంటివి ఉత్పత్తి చేస్తారు. వీటిలో ఇండియా అవసరాలకు తగ్గట్టుగా వాడుకొని రిమైనింగ్ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. సో ఇండియా ఈజ్ నాట్ ఎక్స్పోర్టింగ్ క్రూడ్ ఆయిల్, బట్ ఇండియా ఈజ్ ఎక్స్పోర్టింగ్ ది ఫైనల్ ప్రొడక్ట్ ఆఫ్టర్ రిఫైనింగ్. రిఫైనింగ్ తర్వాత వచ్చే ఫైనల్ ప్రొడక్ట్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు.
ఎందుకు ఎక్స్పోర్ట్ చేయాలి? మంచిదే కదా, ఎక్స్పోర్ట్స్ చేస్తే మనకి లాభమేగా, నష్టమేం లేదు కదా. ఎక్స్పోర్ట్స్ చేయడం వల్ల మనకి డాలర్స్ వస్తాయి కదా, మంచిదే కదా. దానివల్ల మన దగ్గర రిఫైనరీస్ ఉన్నాయి, చక్కగా రిఫైన్ చేసి వాటిని రిఫైనరీస్లో రిఫైన్ చేసి ఈ ప్రొడక్ట్స్ని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల చెడు లేదు, మంచిగా జరుగుతుంది. సో ఎక్స్పోర్ట్స్ పెరిగాయి పెట్రోల్ ప్రొడక్ట్స్ అంటే దాని మీనింగ్ కదనమాట. హౌఎవర్ అయితే మరి అంతా బాగుంది కదా, మరి ఎందుకు బాధపడాలి? ఇంపోర్ట్స్ కంటిన్యూ టు అవుట్పేస్ ఎక్స్పోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ ఎంత పెరిగాయో అంతకంటే ఎక్కువ ఇంపోర్ట్స్ పెరిగాయి, గ్రోయింగ్ బై 26.6%. ఈ ఎక్స్పోర్ట్స్ ఏమో 24.2% పెరిగితే ఇంపోర్ట్స్ 26.6% పెరిగాయి. ఇలా పెరిగి అవి దేనికి దారితీసాయి? టు బ్రాడెన్ ద గుడ్స్ ట్రేడ్ డెఫిసిట్. గుడ్స్ ట్రేడ్ డెఫిసిట్ని వైడెన్ చేసేసాయి. గుడ్స్ ట్రేడ్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? మర్చెండైజ్ ట్రేడ్ బ్యాలెన్స్ అని రాశారు చూడండి, ఇది గుడ్స్ అన్న మర్చెండైజ్ అన్న ఒకటి అనమాట. ఇదేమైంది? వైడెన్ అయిపోయింది. సో ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువ పెరిగిపోయాయి కాబట్టి, ఇంపోర్ట్స్ ఎక్కువైపోయాయి కాబట్టి ట్రేడ్ బ్యాలెన్స్ నెగిటివ్ అయిపోయింది. అది కూడా ఇంతకుముందు కంటే ఇంకా వైడెన్ అయిపోయింది. విచ్ వైడెండ్ టు $20.07 billion ఫ్రమ్ $18.5 billion ఇన్ మార్చ్లో $18.5 billion ఉంటే అది ఇప్పుడు $20.07 billion వైడెన్ అయ్యింది, పెరిగింది. పెరగడం అనేది జరుగుతుంది. ద ట్రేడ్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మధ్యలో డిఫరెన్స్. ద ఎక్స్టెంట్ టు విచ్ ఇంపోర్ట్ బిల్ ఎక్సీడ్స్ ఎక్స్పోర్ట్ రిసిప్ట్స్. అంతే కదా, ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎంత ఎక్కువ అదే కదా మన ట్రేడ్ డెఫిసిట్. వరీయింగ్లీ బ్రీచ్డ్ $200 billion. $200 billion మార్క్ని దాటేసింది ఫర్ ఏ రోలింగ్ 12-month పీరియడ్. రోలింగ్ 12 months అంటే అర్థం ఏంటి? మామూలుగా 12 months అంటే ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటారు, ఏప్రిల్ టు మార్చ్ అని తీసుకుంటారు. మరి రోలింగ్ 12 months అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఏప్రిల్ మంత్. అక్కడి నుంచి వెనక్కి వెళ్ళండి, ఇక్కడ నుంచి వెనక్కి అంటే లాస్ట్ ఇయర్ మే నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు, ఇది రోలింగ్ 12 months. ఇది ఇప్పుడు కదా, ఇది 12th month వేసుకుంటారు మీరు. ఇక్కడ నుంచి మార్చ్ 11th month అవుతుంది, ఫిబ్రవరి 10th month అవుతుంది, జనవరి 9th month అవుతుంది, అలా వెనక్కి వెళ్ళాలి. అలా మే అనేది మనకి 1st month అవుతుంది. దాన్ని రోలింగ్ అంటారు. సో రోలింగ్ 12 months అంటే ఈ మంత్ ఫైనల్ మంత్ వేసుకొని లాస్ట్ 12 monthsలో అని అర్థం. రోలింగ్ అంటే యూ కెన్ సే లాస్ట్ 12 monthsలో అని అర్థం అనమాట. ఈ లాస్ట్ 12 monthsలో ట్రేడ్ డెఫిసిట్ ఏమైపోయిందమ్మా? $200 billion బ్రీచ్ అంటే క్రాస్ చేసింది, దాటేసింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఏప్రిల్లో మొట్టమొదటిసారి ఈ రోలింగ్ ప్యాటర్న్ ప్రకారం అంటే లాస్ట్ 12 months డేటా ప్రకారం చూసుకుంటే ఫస్ట్ టైం ఏప్రిల్లో మారిపోయింది. మరి ఇది ఇలా పెరగడానికి కారణం ఏంటి? ఇంపాక్టెడ్ ప్రిడామినెంట్లీ బై పెట్రోలియం ఇంపోర్ట్స్ ఆఫ్ $172 billion. ఇక్కడ పెట్రోలియం అంటే క్రూడ్ ఆయిల్ అని అర్థం చేసుకోవాలి. పెట్రోలియం ప్రొడక్ట్స్, ఇక్కడ క్రూడ్ ఆయిల్. సో $172 billion ఆఫ్ క్రూడ్ ఆయిల్ మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఇంపోర్ట్ బిల్లు బాగా పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయిందంటే క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోయాయి కాబట్టి. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హ్యావ్ సర్జ్ అంటే పెరిగిపోవడం బై మోర్ దాన్ 40% ఇన్ 2022 in the wake of Russia's war on Ukraine. In the wake of అంటే following. In the wake of అంటే మీనింగ్ ఏంటి? following Russia's war on Ukraine. యుక్రెయిన్ పైన రష్యా ప్రకటించిన వార్ని ఫాలో అవుతూ మనకి గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఏమయ్యాయి? మోర్ దాన్ 40% పెరిగిపోవడం అనేది జరిగింది. స్వెల్లింగ్ ది ఇంపోర్ట్ బిల్ని పెరిగేలాగా చేసేసాయి. ఇంపోర్ట్ బిల్లు బాగా పెరిగేలాగా చేసాయి అన్నమాట. స్వెల్ అంటే వాచిపోవడం, పెరిగిపోవడం అని అర్థం. ద ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ ది ఇండియన్ సమ్మర్. ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ ది ఇండియన్ సమ్మర్ అంటే ఏంటి? ఇండియన్ సమ్మర్ ఈ సంవత్సరం సమ్మర్ ఎర్లీగా వచ్చేసింది. సో ఎర్లీ ఆన్సెట్ అంటే రావడం, చాలా ఎర్లీగా వచ్చేసింది. విత్ ఏ హీట్ వేవ్తో వచ్చింది. అది కూడా ఎలాంటి సమ్మరు? విత్ హీట్ వేవ్. సో ఈ సమ్మర్ అనేది హ్యాస్ బోల్స్టర్డ్ పవర్ డిమాండ్. మరి సమ్మర్ స్ట్రాంగ్గా ఉంటే ఏం చేస్తారు? జనాలు అందరూ ఫ్యాన్లు ఆన్ చేసుకొని, ఏసీలు ఆన్ చేసుకొని ఉంటారు. ఫ్యాన్లు, ఏసీలు ఆన్ చేసుకొని ఉంటారు. సో ఇది పరిస్థితి. ఏసీలు ఆన్ చేసుకొని ఉండడం అనేది జరుగుతుంది. దానివల్ల పవర్ డిమాండ్ పెరిగిపోతుంది. బోల్స్టర్ అంటే స్ట్రెంగ్త్. సెట్టింగ్ ద పేస్ ఫర్ కోల్ ఇంపోర్ట్స్. మరి కోల్ డిమాండ్ మనకి
పవర్ డిమాండ్ పెరిగిపోతే పవర్ ప్రొడక్షన్ పెరగాలి. పవర్ ప్రొడక్షన్ పెరగాలంటే ఏం చేయాలి? కోల్ ఎక్కువగా ఉత్పత్తి చేసుకోవాలి. ఎందుకంటే రెన్యూవల్ సోర్సెస్ ఉన్నాయి కానీ మనకి సరిపోవు. సో ఎక్కువగా ఇప్పటికీ మనం థర్మల్ పవర్ మీద డిపెండ్ అవుతున్నాం. సో వాటి యొక్క ఇంపోర్ట్స్ కూడా పెరగాల్సి వస్తుంది. మరి ఇంపోర్ట్స్ పెరిగినప్పుడు ఏమవుతుంది? విచ్ గ్రూ 36% లాస్ట్ మంత్, అవి కూడా పెరిగిపోయాయి. నాట్ విత్ స్టాండింగ్ రికార్డ్ అవుట్పుట్ బై కీ డొమెస్టిక్ సప్లయర్ కోల్ ఇండియా వాళ్ళు రికార్డ్ అవుట్పుట్ ఇచ్చారంటే విపరీతంగా ప్రొడ్యూస్ చేసి ఇచ్చారు. అయినప్పటికీ నాట్ విత్ స్టాండింగ్ అంటే ఇన్ స్పైట్ ఆఫ్ రికార్డ్ అవుట్పుట్ బై డొమెస్టిక్ సప్లయర్ కోల్ ఇండియా, మనకి ఇంకా కోల్ సరిపోగా బయట దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంపోర్ట్స్ 36% పెరిగాయి లాస్ట్ మంత్. వీటన్నింటి వల్ల ఏమైంది? ఇంపోర్ట్ బిల్లు పెరిగింది. కోల్ చూసారు, అర్థమైందా? క్రూడ్ ఆయిల్ పెరిగిపోయింది ఒకవైపు, సమ్మర్ ఎర్లీగా రావడం వల్ల పవర్ డిమాండ్ పెరిగింది. పవర్ డిమాండ్ పెరగడం వల్ల పవర్ ప్రొడ్యూస్ చేయడానికి అవసరమైన కోల్కి డిమాండ్ పెరిగింది. దానివల్ల ఇండియాలో ఉన్న కోల్ సరిపోక బయట దేశాల నుంచి 36% బయట దేశాల నుంచి కోల్ కూడా ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. సో ఇంపోర్ట్ ఇంకా పెరిగిపోయాయి. అంటే ఇంపోర్ట్స్ ఎందుకు పెరిగాయని చెప్తున్నారు ఇక్కడ రీజన్స్. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ హ్యాస్ సెట్ టైమ్ లైన్స్ ఫర్ స్టేట్స్ టు ఇంపోర్ట్ కోల్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. చూసారా, మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఏమో స్టేట్స్కి టైం లైన్ ఇచ్చింది. మీరు నెక్స్ట్ ఫ్యూ మంత్స్కి ఏ నెల ఎంత ఇంపోర్ట్ చేసుకుంటారో చెప్పండి అని చెప్పి క్లియర్గా టైం లైన్స్ కూడా పెట్టడం అనేది జరిగింది. ఏ ఫార్ క్రై ఫ్రమ్ ద 16% year-on-year decline from imports of the fuel in April 21 January 22 period. ఏప్రిల్ 21 జనవరి 22 పీరియడ్లో కోల్ యొక్క ఇంపోర్ట్స్ అనేవి తగ్గాయి. అప్పుడు బాగా తగ్గాయి. దాంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏమైపోయింది? కోల్కి డిమాండ్ పెరిగిపోయి టైం లైన్స్ పెట్టుకోండి, ఎవరెప్పుడు ఎంతెంత కావాలో ముందే చెప్పండి అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది. ఫార్ క్రై అంటే అర్థం ఏంటి? డిఫరెంట్ ఫ్రమ్. అప్పుడేమో అంత తక్కువ ఉండేది, ఇప్పుడేమో ఎలా మారిపోయింది. ఓకే, కంప్లీట్గా డిఫరెంట్ అనే మీనింగ్ కనిపిస్తుంది. అండ్ క్లియర్ పోర్టెంట్ అంటే సింబల్ సూచన దట్ ద బిల్ ఫర్ ఓవర్సీస్ పర్చేసెస్ ఆఫ్ కోల్ ఈజ్ ఆల్సో సెట్ టు స్వెల్. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, మనకి కోల్ యొక్క పర్చేజెస్ అప్కమింగ్ మంత్స్లో ఇంకా పెరగబోతున్నాయి. ఇప్పటి వరకు ఉన్నదానికంటే ఇంకా పెరగబోతుంది. ఎందుకంటే అన్ని స్టేట్స్కి కూడా పవర్ క్రైసిస్ అనేది ఉంది, అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. సో ఇంకా పెరగబోతున్నాయి అని అర్థం. మానిటరింగ్ ద ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ క్రూషియల్. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి? గుడ్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్. డెఫిసిట్ అంటే ఎక్స్పోర్ట్స్ తక్కువ ఇంపోర్ట్స్ ఎక్కువ. అది క్రూషియల్. ఎందుకు? యాజ్ దిస్ హ్యాజ్ ఎ డైరెక్ట్ బేరింగ్ ఆన్ ది కరెంట్ అకౌంట్ డెఫిసిట్. అంతే కదా, మరి కరెంట్ అకౌంట్లో ఇది ఒక ఇంపార్టెంట్ పారామీటర్ కదా. కరెంట్ అకౌంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి మర్చెండైజ్ ట్రేడ్ లేదా ట్రేడ్, రెండోది ఇన్విజిబుల్స్. మరి ట్రేడ్ డెఫిసిట్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా పెరుగుతుంది. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా పెరగడానికి అది దోహదపడుతుంది, కారణం అవుతుంది. అదే రాశారు. బేరింగ్ అంటే ఇంపాక్ట్ అని అర్థం. డిస్కన్సర్టింగ్లీ అంటే డిస్టర్బింగ్లీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విచ్ టిపికల్లీ హెల్ప్స్ బ్రిడ్జ్ ద క్యాడ్ హ్యాస్ సీన్ ఏ మోడరేషన్. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? జనరల్గా మన దేశంలో ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అంటే అర్థం ఏంటి? విదేశీ కంపెనీలు భారతదేశంలో బిజినెసెస్ పెట్టడం, పెట్టుబడులు పెట్టడం. మరి మనీ లోపలికి వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ పాజిటివ్ ట్రాన్సాక్షన్. కరెంట్ అకౌంట్లో మనకి డెఫిసిట్ వచ్చిందంటే ఓవరాల్గా నెగిటివ్ ఉంది. ఈ నెగిటివ్ని ఈ పాజిటివ్ జనరల్గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. క్యాపిటల్ అకౌంట్లో ఉన్న ఈ ఎఫ్డిఐ కాంపోనెంట్ జనరల్గా కరెంట్ అకౌంట్ యొక్క నెగిటివ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అలాంటి ఎఫ్డిఐ ఈసారి తగ్గిందంట. ఏప్రిల్ మంత్లో ఏమైంది? ఎఫ్డిఐ తగ్గింది. సో అది పరిస్థితి. ఎఫ్డిఐ ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది, బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అలాంటి ఎఫ్డిఐ తగ్గింది. ఈసారి తగ్గడం అనేది జరిగింది. అండ్ ద వైడర్ ద క్యాడ్, వైడర్ అంటే క్యాడ్ అనేది ఎంత పెరుగుతూ ఉంటే, డెఫిసిట్ ఎంత పెరుగుతూ ఉంటే, ద గ్రేటర్ ద డౌన్వర్డ్ ప్రెజర్ ఆన్ ద రూపీ. ఈ రెండింటికి సంబంధం ఏంటి? అదేంటది? క్యాడ్ పెరిగిపోతూ ఉంటే రూపీ మీద దెబ్బ పడిపోతుంది అంటున్నారు. చూడండి ఒకసారి, చాలా కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేయాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎక్స్టర్నల్ సెక్టర్. క్యాడ్ అంటే అర్థం ఏంటి? కరెంట్ అకౌంట్ డెఫిసిట్, విచ్ మీన్స్ ఇంపోర్ట్స్ ఆర్ మోర్ దాన్ ఎక్స్పోర్ట్స్. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక వస్తువుని మనం ఇంపోర్ట్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది? లెట్స్ అజ్యూమ్ యువర్ ఇంపోర్టింగ్ ఒక ఐఫోను, ఐప్యాడ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు.
ఈ ఐఫోన్ ఐప్యాడ్ అనేది డాలర్స్లో కదా వాళ్ళు అమ్ముతారు, మన దగ్గర ఏముంటాయి, రూపీలు ఉంటాయి. సో వెనెవర్ యూ వాంట్ టు బై అన్ ఐఫోన్ ఆర్ ఐప్యాడ్ ఆర్ వెనెవర్ యూ వాంట్ టు ఇంపోర్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ యూ నీడ్ డాలర్స్. దానికోసం మన ఇంపోర్టర్స్ ఏం చేస్తారు, దే విల్ గో టు ఆర్బీఐ, దే విల్ సెల్ దీస్ రూపీస్ టు ఆర్బీఐ అండ్ బై డాలర్స్ ఫ్రమ్ ఆర్బీఐ. ఆర్బీఐ దగ్గర డాలర్స్ కొనుక్కుంటారు, ఆర్బీఐ దగ్గర డాలర్స్ కొనుక్కొని ఈ డాలర్స్తో ఇంపోర్ట్స్కి పేమెంట్ చేస్తారు. మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, దే ఆర్ బయ్యింగ్ డాలర్స్, దే ఆర్ బయ్యింగ్ డాలర్స్, డాలర్స్ కొంటున్నారు. డాలర్స్ కొంటున్నారు అంటే అర్థం ఏంటి, డాలర్కి డిమాండ్ పెరుగుతుంది. డాలర్కి డిమాండ్ పెరుగుతున్నప్పుడు అదేమవుతుంది, డాలర్ వాల్యూ పెరుగుతుంది, విచ్ మీన్స్ కాన్సిక్వెంట్లీ రూపీ వాల్యూ తగ్గుతుంది. అర్థమైందా? ఇంపోర్ట్స్ వల్ల రూపీ మీద ప్రెషర్, డౌన్వర్డ్ ప్రెషర్. ఎందుకంటే రూపీస్ అమ్మేయాలి, రూపీస్ అమ్మితేనే కదా నువ్వు డాలర్స్ కొనగలుగుతావు. నీ దగ్గర రూపాయలు ఉన్నాయి, నీకు డాలర్స్ కావాలి, రూపాయలు అమ్మాలి. అమ్మే వాళ్ళు ఎక్కువయ్యే కొద్దీ రూపీ మీద ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. అదే ఎక్స్పోర్ట్స్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి ఎక్స్పోర్ట్ చేసావనుకో, యూఆర్ సెల్లింగ్ ఎన్ ఐటమ్ టు ఫారిన్ కంట్రీకి నువ్వు వస్తువు ఎక్స్పోర్ట్ చేస్తున్నావు. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు నీకు పేమెంట్ ఏ రూపంలో వస్తుంది, డాలర్ రూపంలో వస్తుంది. ఆ డాలర్స్ నువ్వేం చేసుకుంటావు, నువ్వు ఇండియాకి తీసుకొచ్చేస్తావు. నువ్వు ఇండియాకి వచ్చి ఆర్బీఐకి ఈ డాలర్లు ఇచ్చేసి యూ విల్ టేక్ రూపీస్, విచ్ మీన్స్ యు ఆర్ సెల్లింగ్ డాలర్స్. ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా నీకు వచ్చిన డాలర్స్ని ఆర్బీఐ దగ్గరికి వచ్చేసి నువ్వు అమ్మేసి నువ్వు రూపీస్ తిరిగి తీసుకుంటావు. నీకు అర్థమైందా? ఎక్స్పోర్ట్స్ చేయడం వల్ల డాలర్లు ఎక్కువగా అమ్మడం, రూపీలు ఎక్కువగా కొనుగోలు చేయడం జరుగుతుంది. సో రూపీ వాల్యూ పెరుగుతుంది. ఇంపోర్ట్స్ వల్ల రూపీ వాల్యూ తగ్గుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, డౌన్వర్డ్ ప్రెషర్ ఆన్ రూపీ అనేది అప్వర్డ్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇంపోర్ట్స్ డౌన్వర్డ్ ప్రెషర్, ఎక్స్పోర్ట్స్ అప్వర్డ్ అంటే పెరుగుదల కంటే తగ్గుదల ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, రూపీ వీకెన్ అవుతుంది, రూపీ వాల్యూ పడిపోతుంది. ఐ హోప్ యూ హ్యావ్ గాట్ ఇట్. ఇది కాన్సెప్ట్. ఓకే, సో డౌన్వర్డ్ ప్రెషర్ on rupee which has already weakened considerably since the conflict in Eastern Europe began in February. Already rupee weaken అయిపోయింది, దాని మీద ఇంకా ఫర్దర్ ప్రెషర్ దీనివల్ల పడుతుంది. A weaker rupee in turn makes imports costlier. ఇప్పుడు రూపీ వీక్ అయిపోయింది అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, ఇంపోర్ట్స్ ఇంకా కాస్ట్లీ అయిపోతాయి. దాని అర్థం ఏంటి, అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్గా. $1 ఈక్వల్ టు 60 రూపాయలు ఉండేదనుకోండి, ఇప్పుడు $1 ఈక్వల్ టు 70 రూపాయలు అయిందనుకోండి. రూపీ ఏమైనట్టు, వీక్ అయినట్టు. సరే 60-70 అయితే పెరిగినట్టు కదా అనుకుంటారు. 60-70 అంటే ఒక డాలర్కి ఇంతకుముందు 60 రూపాయలు వచ్చేవి, అదే డాలర్కి ఇప్పుడు 70 రూపాయలు వస్తున్నాయి. సో దేని వాల్యూ పెరిగింది, డాలర్ వాల్యూ పెరిగింది. ఇంతకుముందు నీ చేతిలో డాలర్ ఉంటే 60 రూపాయలు వచ్చాయి, ఇప్పుడు 70 రూపాయలు వస్తున్నాయి. సో డాలర్ వాల్యూ పెరిగింది, విచ్ మీన్స్ రూపీ వాల్యూ తగ్గింది. ఒక ఇంపోర్టర్ పరిస్థితి ఏంటో ఆలోచించండి. లెట్స్ సే యు ఆర్ ఇంపోర్టింగ్ అన్ ఐటమ్ వర్త్ $100 ఐటమ్ని నువ్వు ఇంపోర్ట్ చేస్తున్నావు. రూపీ 60 రూపాయలు ఉన్న డాలర్ 60 రూపాయలు ఉన్నప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుంది, 60 × 100 6,000 రూపాయలు పే చేస్తే నీకు ఐటమ్ వచ్చేది. మరి ఇప్పుడేమవుతుంది, 7,000 రూపాయలు పే చేస్తే కానీ ఐటమ్ రావట్లేదు. సో విచ్ మీన్స్ ఇంపోర్ట్స్ మీద ప్రెషర్ పెరిగిందా తగ్గిందా, పెరిగింది. సో ఇంపోర్ట్స్ ఏమైపోయాయి, కాస్ట్లీయర్. అంటే రూపీ తగ్గడం వల్ల ఇంపోర్ట్స్ ఏమవుతున్నాయి, ఇంకా కాస్ట్లీ అయిపోతున్నాయి. పొటెన్షియల్లీ వైడనింగ్ ద ట్రేడ్ డెఫిసిట్ ఇంకా వైడన్ అయిపోతుంది. అండ్ దస్ ట్రిగరింగ్ ఏ విషియస్ సైకిల్. మీకు అర్థమైందా? ఫస్ట్ ట్రేడ్ డెఫిసిట్ పెరగడం వల్ల రూపీ వాల్యూ పడింది, రూపీ వాల్యూ పడడం వల్ల ఇంపోర్ట్స్ ఇంకా పెరిగిపోవడం వల్ల ట్రేడ్ డెఫిసిట్ మళ్ళీ పెరిగిపోయింది. సో ఇది ఒక విషియస్ సైకిల్, నెగిటివ్. విషియస్ అంటే క్రూయల్ సైకిల్, ఒక క్రూయల్ నెగిటివ్ సైకిల్ కింద మారిపోయింది. ఒక చెడు ఇంకో చెడుకి దారితీస్తూ వెళ్ళిపోతుంది. The RBI has sought to steady the rupee against wild swings. రూపీ మరీ దారుణంగా పడిపోకుండా, విపరీతంగా మారిపోకుండా దాన్ని స్టేబుల్ చేయడానికి ఆర్బీఐ ట్రై చేసింది. ఎవిడెంట్ ఇన్ ద డిప్ ఇన్ ది ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ టు $600.4 billion from $640 billion in just 6 months earlier. ఆర్బీఐ రూపీని స్టేబుల్ చేసిందని మనకెలా తెలుస్తుంది? ఎవిడెంట్ అంటే క్లియర్లీ సీన్. ఎలా? ఇన్ ద డిప్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఆర్బీఐ దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గాయి.
ఒకప్పుడు $640 బిలియన్ ఉంటే ఇప్పుడు $600 బిలియన్ ఉన్నాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గితే రూపీని స్టేబుల్ చేసిందని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ రెండింటికి లింక్ ఏంటి చూసేద్దాం. అది కూడా మనం ఎకానమీని పిప్పి చేసి పాడేద్దాం అంతే. చూడండి అమ్మా, రూపీ ఏమవుతుంది? వీక్ అయిపోతుంది. రూపీని ఏం చేయాలి? స్టేబుల్ చేయాలి లేదా స్ట్రెంగ్తెన్ చేయాలి. ఏదన్నా ఒక వస్తువు లేదా ఏదన్నా ఒక దాన్ని మనం స్ట్రెంగ్తెన్ చేయాలంటే ఏం చేయాలి? దానికి డిమాండ్ పెంచాలి. అర్థమైందా? సో మరి డిమాండ్ పెంచాలి అంటే లేదా అది దాన్ని మనం దేంతో కంపేర్ చేస్తాం? డాలర్తో. సో డాలర్కి డిమాండ్ తగ్గించాలి. డాలర్ డిమాండ్ తగ్గించినా రూపీ వాల్యూ పెరుగుతుంది, రూపీ డిమాండ్ పెంచినా రూపీ వాల్యూ పెరుగుతుంది. అంతేనా? సో ఆర్బీఐ ఏం చేస్తుంది? తన దగ్గర ఉన్న డాలర్స్ని అమ్మడం మొదలు పెడుతుంది. ఆర్బీఐ స్టార్ట్స్ సెల్లింగ్ డాలర్స్. ఎప్పుడైతే ఆర్బీఐ తన చేతిలో ఉన్న డాలర్స్ని అమ్మడం మొదలు పెడుతుందో ఏమవుతుంది మనకి? అప్పుడు అమ్మడం మొదలుపెట్టినప్పుడు డాలర్ మీద ప్రెజర్ పెరుగుతుంది. ఏ వస్తువు అయితే ఎక్కువగా అమ్మేస్తూ ఉంటామో, చూడండి ఒక ఊరిలో అందరూ నాకు ఈ స్థలాలు అమ్మేద్దామని వచ్చారనుకోండి, ప్రతివాడు అమ్మడానికి వచ్చేసరికి స్థలం వాల్యూలు ఏమవుతాయి? తగ్గిపోతాయి. అంతేనా? ఏదైనా సరే, ఇప్పుడు ఉల్లిపాయలు ఉన్నాయి, అందరూ ఉల్లిపాయలే పండించారు, అందరూ ఒకేసారి అమ్మకానికి మొదలుపెట్టారు, ఉల్లిపాయ రేట్లు తగ్గిపోతాయి. సో దేనికైతే స్కేర్సిటీ ఉంటుందో దాని వాల్యూ పెరుగుతుంది, దేనికైతే సప్లై పెరుగుతుందో దాని వాల్యూ తగ్గుతుంది. ఇవి ఆర్బీఐ డాలర్లు ఎక్కువగా అమ్మడం వల్ల ఏమవుతుంది? ఆ డాలర్ వాల్యూ తగ్గుతుంది. దానివల్ల సబ్సిక్వెంట్గా రూపీకి సపోర్ట్ వస్తుంది, రూపీ వాల్యూ పెరుగుతుంది అనమాట. సో పడిపోతున్న రూపీని కాపాడడానికి ఆర్బీఐ ఏం చేసింది? తన దగ్గర ఉన్న డాలర్ని అమ్ముతూ వచ్చింది. అది మనకు కనిపిస్తుంది. $640 బిలియన్ ఉండేది కాస్త ఇప్పుడు $600 బిలియన్ కింద మారిపోయింది. బట్ a central bank can draw on the reserves to ease any rupee weakening only to a limited extent. సెంట్రల్ బ్యాంక్ కొంతవరకే చేయగలదు, ఎంతంత చేసేయలేదు కదా. అతని దగ్గర $600 బిలియన్ ఉన్నాయి. సో కొంతవరకే చేయగలదు అన్నమాట. ది ఆర్బీఐ ఆల్సో హ్యాస్ ఇట్స్ హ్యాండ్స్ ఫుల్. దీని అర్థం ఏంటి? హ్యాస్ ఇట్స్ హ్యాండ్స్ ఫుల్ అంటే ఆల్రెడీ బిజీగా ఉంది, నిమిషం తీరిక లేకుండా ఉంది అని అర్థం. విత్ ద బ్యాటిల్ అగెన్స్ట్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ యాజ్ గ్లోబల్ కమోడిటీ ప్రైసెస్ రిమైన్ షార్ప్లీ ఎలివేటెడ్. ఆల్రెడీ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ని ఫైట్ చేసే కార్యక్రమంలో ఆర్బీఐ బిజీగా ఉంది. అర్థమైందా? ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ఇక్కడే రాసింది, నిన్న మొన్న కూడా చెప్పాను ఇది మీకు. ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అనే పదాన్ని వాడారు. ఇప్పుడు లెట్స్ అజ్యూమ్ క్రూడ్ ఆయిల్ ఉంది. క్రూడ్ ఆయిల్ మనం ఏం చేసుకుంటున్నాం? ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. క్రూడ్ ఆయిల్ రేట్లు ఏమయ్యాయి? పెరిగాయి. సో ఇంపోర్ట్ కాస్ట్ ఏమవుతుంది? పెరుగుతుంది. క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ కాస్ట్ పెరగడం వల్ల క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చే పెట్రోల్ రేట్లు పెరిగాయి, డీజిల్ రేట్లు పెరిగాయి. సో ఇక్కడ పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు ఇండియాలో పెరగడానికి కారణం ఏంటి? గ్లోబల్ లెవెల్లో క్రూడ్ ఆయిల్ పెరగడం, ఆ క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకోవడం. అంటే గ్లోబల్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ వచ్చింది, క్రూడ్ ఆయిల్ పెరిగింది, ఒక రకంగా ఇన్ఫ్లేషన్ మనం ఇంపోర్ట్ చేసుకున్నామని అర్థం. అంటే ఇంపోర్ట్స్ వల్ల వచ్చిన ఇన్ఫ్లేషన్. అర్థమైందా? పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి కారణం ఇండియాలో డిమాండ్ పెరిగి కాదు, బయట దేశాల్లో దాని యొక్క వాల్యూ పెరిగిపోయి, అందువల్ల ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు కూడా మన కాస్ట్ పెరిగిపోయి అది మనకి ఇన్ఫ్లేషన్కి దారితీసింది. ఇలాంటి ఇన్ఫ్లేషన్ మనం ఏమంటాం? ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి అంటాం. ఇదే ఎడిటోరియల్ చదివేటప్పుడే మీకు ఎకానమీలో ఎన్ని కాన్సెప్ట్స్ రివైజ్ అయ్యాయో మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. దిస్ ఈజ్ ద రీజన్ ఐ ఆల్వేస్ ఆస్క్ ఆల్ ఆఫ్ యూ టు రీడ్ ఎడిటోరియల్ ఆన్ యువర్ ఓన్. మీరు ఓన్గా చదివి నేను ఎలా అయితే చెప్తున్నానో ప్రతి సెంటెన్స్లో ప్రతి వర్డ్లో ఇంత మీనింగ్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే యు ఆర్ పర్ఫెక్ట్ విత్ రెస్పెక్ట్ టు యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. టు హెల్ప్ అవాయిడ్ యాడెడ్ స్ట్రెస్ ఇంకా పెరగకుండా ద గవర్నమెంట్ మస్ట్ కన్సిడర్ ఎడిషనల్ ఇన్సెంటివ్స్ ఫర్ ఎక్స్పోర్ట్స్. మరి రూపీ మీద ఇంకా ఫర్దర్ స్ట్రెస్ ఉండకూడదంటే ఏమవ్వాలి? రూపీని సపోర్ట్ చేసే కార్యక్రమాలు పెరగాలి. రూపీ వాల్యూ పెంచే కార్యక్రమాలు ఏంటి? ఎక్స్పోర్ట్స్. సో ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగాలి, ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంకా పెరగాలి. వైల్ ఎంకరేజింగ్ లోకల్ ప్రొడక్షన్ ఆఫ్ ఐటమ్స్ దట్ స్ట్రెయిన్ ద ఇంపోర్ట్ బిల్. ఏవైతే మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నామో, ఏవి ఇంపోర్ట్ చేయడం వల్ల మన బిల్ ఎక్కువైతే పెరుగుతుందో వాటిని మనం ఇండియాలోనే ప్రొడ్యూస్ చేసుకునేలాగా మారాలి.
ఆర్ యూ గెటింగ్ ఇట్? వాటిని ఇండియాలోనే ప్రొడ్యూస్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, బయట దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. తద్వారా మనకి ఇంపోర్ట్ భారం అనేది తగ్గుతుంది. ద కోల్ క్రైసిస్ కుడ్ హ్యావ్ బీన్ అవర్టెడ్ అంటే అవాయిడెడ్. ఆ పరిస్థితి రాకుండా మనం కాపాడుకునేగలం ఎప్పుడు? విత్ బెటర్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఆఫ్ పవర్ డిమాండ్. పవర్కి ఎంత డిమాండ్ ఉంటుందని ముందే మనం ఎస్టిమేట్ చేయగలిగి ఉంటే కోల్ క్రైసిస్ రాకుండా మనం అవాయిడ్ చేయగలిగే వాళ్ళం. యాజ్ ద కంట్రీ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద వర్స్ట్ ఆఫ్ ద పాండమిక్ అండ్ ఆప్టిమల్ అలొకేషన్ ఆఫ్ కోల్ క్యారీయింగ్ రైల్ వ్యాగన్స్. చూసారా, ముందే మనం దీన్ని పికప్ చేసుకోగలిగితే రైల్ వ్యాగన్స్, ఇప్పుడు చూడండి ట్రైన్లో మనం వెళ్ళేటప్పుడు ప్యాసింజర్ ట్రైన్స్ ఉంటాయి, గుడ్స్ ట్రైన్స్ ఉంటాయి. సో కోల్కి ఎక్కువ డిమాండ్ ఉందనుకుంటే గుడ్స్ ట్రైన్స్ పెంచేవాళ్ళు, ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అయ్యేలా చేయగలిగేవారు. సరిగ్గా డిమాండ్ ఎస్టిమేట్ చేయలేకపోయారు కాబట్టి ఈ పరిస్థితులు మనకి వచ్చాయి. పాలసీ మేకర్స్ కెన్ ఇల్ ఎఫర్డ్ టు లెట్ దేర్ గాడ్ డౌన్ అంటే గాడ్ ఏం చేస్తుంది చూడండి, మనకి యుద్ధాల్లో ఏం చేస్తారు, ఎడం చేతిలో గాడ్, కుడి చేతిలో కత్తి పట్టుకుంటారు. కత్తితో మనం ఫైట్ చేస్తూ ఉంటాం, ఎదుటివాడు మన మీద అటాక్ చేసినప్పుడు గాడ్తో మనల్ని మనం కాపాడుకుంటాం. సో గాడ్ ఈజ్ ఎ ప్రొటెక్టర్. ఇన్ ద బ్యాటిల్ ఎగెనెస్ట్ ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్. ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అంటే అర్థం ఏంటి? ట్రేడ్ డెఫిసిట్ విషయంలో మనం చేస్తున్న ఈ ఫైట్లో మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. సో మన మీద దాడి చేసే వాళ్ళు వస్తూ ఉంటారు, అండ్ ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది, అన్నీ జరుగుతూ ఉంటాయి. మనం గాడ్ కిందకి దించకూడదు, అంటే ఫైట్ చేయాలి, రూపీని కాపాడుకోవాలి. ఓకే, ఇట్ కెన్ ఇల్ ఎఫర్డ్ అంటే అలా చెయ్యకూడదు. ఇట్ కెనాట్ ఎఫోర్డ్ టు డూ ఇట్. మనం ఆ పరిస్థితిలో లేము అని అర్థం. అండ్ రిస్క్ గ్రోత్ రిటార్డింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ మోర్ ప్రెజర్ ఆన్ ది రూపీ. ఇప్పుడు ట్రేడ్ బ్యాలెన్స్ని మనం సరిగ్గా మేనేజ్ చేయలేకపోతే ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, ఇంపోర్ట్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి అది దేనికి దారితీస్తుంది? రూపీ మీద ఇంకా ఫర్దర్ ప్రెజర్ తీసుకొస్తుంది. ఎలాంటి పరిస్థితిని మనం ఎవర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? కేర్ఫుల్గా ఉండాలి, ఇంపోర్ట్స్ తగ్గేలా చూసుకోవాలి, లేదా ఎక్స్పోర్ట్స్ పెరిగేలా చేయాలి, లేదా ఇంపోర్ట్ చేసుకునే డిఫరెంట్ వస్తువుల్ని మనం ఇండియాలోనే ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఇక్కడ వాచ్ ద గ్యాప్ అన్నారు. ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి మధ్యలో గ్యాప్ పెరిగిపోతుంది చూడండి, లేకపోతే మన పరిస్థితులు దారుణంగా తయారయ్యే అవకాశం ఉంది అని దీని యొక్క అర్థం. మరి ఇదే రకంగా మీరు ఇండియన్ ఎకానమీని చక్కగా డీటెయిల్డ్గా నేర్చుకోవాలనుకుంటే, కంప్లీట్ యూపీఎస్సీ సిలబస్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇదే రకంగా మీరు నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ టేక్ మై ఇండియన్ ఎకానమీ కోర్స్ by paying just 5,000 rupees and it comes with lifetime validity. సిమిలర్గా హిస్టరీకి, పాలిటీకి, జోగ్రఫీకి కూడా కేవలం 5,000 పే చేసి మీరు జాయిన్ అవ్వవచ్చు. వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద ఫీ ఫ్రమ్ 5,000 to 10,000. ఎప్పటి నుంచో తక్కువ ఫీజు మెయింటైన్ చేస్తున్నాం, బట్ వీఆర్ ప్లానింగ్ టు ఇంక్రీజ్ ఇండివిజువల్ సబ్జెక్ట్ ఫీ ఫ్రమ్ 5,000 to 10,000 వెరీ సూన్. పెంచిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాం. సో ఎవరైనా సరే ప్లాన్ చేస్తూ ఉంటే డూ ఇట్ ఎర్లీ. ఓవరాల్ యూపీఎస్సీ ఫీజు ప్రస్తుతానికి 60,000 ఉంది, బట్ ఇండివిజువల్ సబ్జెక్ట్ ఫీ అనేది పెంచే ప్లాన్లో ఉన్నాం. సో టేక్ కేర్, బాయ్.